హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. కాసేపు సరదాగా అంటూ వెళ్ళి టైం పాస్ అవుతుందా లేదా ఊరికే అలా వెళ్ళాము. కానీ ఉన్న కాసేపైనా చాలా ఎంజాయ్ చేశామన్నమాట. ఏమేమి ఎంజాయ్ చేశామో, అసలు ఏమేమి చూసామో, ఎక్కడికి వెళ్ళామనేది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. క్లియర్గా చెప్తాను కూడా. మేము వచ్చేసి ఒక 4 కిలోమీటర్స్ దూరంలో పెట్టారనమాట. ఎగ్జిబిషన్ అనుకున్నాను, ఇది జాతర అంట. అంటే ఊర్లలోనే ఎక్కువ శాతం మనం జాతరలు అనేది చూస్తాం కదా. ఇక్కడ కూడా జాతర అనేది పెడుతున్నారని ఈ మధ్య తెలిసింది. విజిట్ చేసాం మేము కూడా వెళ్ళి ఫ్యామిలీతో పాటు. ఈరోజు మా ఫ్యామిలీని కూడా చూపిస్తాను. మేమైతే ఫస్ట్ అన్నీ చూసేసిన తర్వాత షాపింగ్ కోసమని వచ్చేసాం. ఈ స్టిక్కర్ ప్యాకెట్స్, అలానే క్లిప్స్ అవన్నీ చూసామన్నమాట. ప్రతిదీ రేట్ ఎక్కువే చెప్తున్నారు. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 50 రూపీస్ అంటున్నారు. మీ వైపు అయితే ఎంత ఉంటాయో కమెంట్ చేయండి. ఇవి చూస్తున్నారు కదా, ఈ బ్యాంగిల్స్ వచ్చేసి చాలా మెరుస్తున్నాయి అన్నమాట. చూడ్డానికి కళ్ళకి అట్రాక్టింగ్గా ఉన్నాయని వెళ్ళాము. ఏదైనా 100 అన్నాడు. ప్రతిదీ 100 అంట. పేర్ 2 లేదా 4, 6 ఇలా ఉన్నాయి. ఏవి తీసుకున్నా 100 అన్నాడని మేము ఇవి సెలెక్ట్ చేసుకున్నాము. ఇవి తీసుకునేసరికి 150 ఉంటాయి. తక్కువ లేదు మేడం, ఫిక్స్డ్ రేట్ ఉంటాయి అని చెప్పిండు. సో మేమైతే వాటిని తీసుకోలేదన్నమాట. ఎందుకంటే కాస్ట్ వచ్చేసి ఎక్కువ చెప్పారని మేము వద్దని చెప్పేసాము. అన్నీ 100 అని చెప్పి అది మాత్రమే 150 అని చెప్తున్నాడు. మరి ఎందుకన్నా తెలీదు అని చెప్పేసి వచ్చేసాము. ఇవైతే మిగతావన్నీ రెగ్యులర్గా వేసుకునే దానిలాగానే ఉన్నాయి, అంత అట్రాక్టింగ్గా లేవు. సో అందుకని ఇంకా బ్యాంగిల్స్ అనేవి తీసుకోలేదు. ఏది తీసుకుందామన్నా ఎక్కువ రేటే చెప్తున్నారు. సో అందుకని వద్దనేసి వచ్చేసాము మేమైతే. తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా, అటు సైడ్ వచ్చేసి చిన్నపిల్లల బ్యాంగిల్స్, ఇటువైపు వచ్చేసి అన్నీ పెద్దవాళ్ళవి. వేరే వైపు వెళ్ళి కొన్ని స్టీల్ సామాన్ పెట్టారు. అలానే ఇలా బొమ్మలు కూడా పెట్టారనమాట. ఆ రాధాకృష్ణుల బొమ్మ అయితే చాలా బాగుంది. ఈ చైన్ ఏవి తీసుకున్నా 100 అని చెప్పారు. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ కాస్ట్ ఎంత అనేది అడగలేదు. మనం ఇంట్లో పెట్టుకోవడానికైతే చాలా బాగుంటాయి. చూసాక ఆకలేస్తుంది కదా, అందుకోసమని కొన్ని చోట్ల కొంచెం స్నాక్స్ టైప్ అనేది పెట్టారు. ఏమేమి పెట్టారంటే ఇలా పాప్కార్న్స్, అలానే పీచ్ మిఠాయి, కొన్ని ఫుడ్ కోర్ట్స్ కూడా పెట్టారనమాట. కాకపోతే మేము ఏవి తీసుకోలేదు, ఎందుకంటే ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ ఆల్రెడీ చేసేసుకున్నాము. నార్మల్గా చూడడానికి వచ్చాం కాబట్టి మేము డిన్నర్ అనేది ఇంట్లోనే చేద్దామని నార్మల్గా చూడడానికి వచ్చాము. ఇక్కడ ఏదో గ్లాసెస్ గేమ్ ఉందని మా హస్బెండ్ ఆడుతున్నారు. ఒక్క 3 బాల్స్కి 50 రూపీస్ అంట. 100 ఇచ్చి 2 టైమ్స్ ఆడారు, కానీ ఏ గేమ్ కూడా గెలవలేదు. 100 రూపీస్ వేస్ట్ అయిపోయినాయి. ఆడేసి అయిపోయాక నన్ను మా వదిన్ని కూడా ఆడమని చెప్పారు. పక్కన కనిపిస్తుంది కదా, ఆ గేమ్లో ఆడామన్నమాట మేము. నేను మా వదిన వచ్చేసి రెడీగా ఉన్నాము. ఫస్ట్ అయితే వద్దని చెప్పాము, తర్వాత ఒక గేమ్ అయినా ఆడదామని ఆడుతున్నాము. ఈ గేమ్ వచ్చేసి జస్ట్ బాల్స్ వేస్తే సరిపోతుంది. 6 బాల్స్ ఇస్తారు. ఇది కూడా 50 రూపీస్ అన్నమాట. ఇలా బాల్స్ వేస్తూ ఉంటే మనకి కౌంట్ చేసి అక్కడ ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్కి మనకి గిఫ్ట్ వస్తుంది. గిఫ్ట్ అంటే నార్మల్గా ఇస్తారు. మా వదినకైతే మిర్రర్ వచ్చిందనమాట. ఆ గిఫ్ట్ వచ్చింది, మిర్రర్ అయితే ఇచ్చారు మా వదినకి. మేమైనా 50 రూపాయలు పెట్టి ఏదో ఒకటి గెలుచుకున్నాము. మా వారైతే ఏది తీసుకురాలేదు, 100 రూపాయలతో ఆడారు. జస్ట్ 3 బాల్సే, ఏమీ రాలేదు దాంతో అయితే, చెయ్యి నొప్పి తప్ప. ఈ గేమ్ అయితే నేను ఆడుతున్నాను. నాకు వచ్చేసి ఈ మొత్తం కౌంట్ చేశాక 6 బాల్స్ వేసిన తర్వాత నాకు ఒక బుట్ట ఇచ్చారనమాట. నార్మల్గా మనము 28 వచ్చాయని. ఆ తర్వాత ఈ స్లిప్పర్స్ చూస్తున్నాము, 100 to 150 అంట. ఇలా చాలా ఉన్నాయి జాతరలో.
కాకపోతే మనకు చూడ్డానికి టైం ఉంటే ఎన్నైనా చూడొచ్చు, ఎంతసేపైనా ఉండొచ్చు. మాకు టైం లేనందుకు మేము వెళ్ళిపోతున్నాము. ఇలా సరదాగా చూస్తూ కాసేపు ఉన్నందుకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది.